తిరుపతిలోనూ ఎండలు మండిపోతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. తిరుపతి వాసులను బాణుడు బెంబేలెత్తిస్తున్నాడు. తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. నిజానికి గత ఫిబ్రవరి చివరాఖరే భారీగా తిరుపతిలో ఉష్ణోగ్రత నమోదవుతూ వచ్చింది. ఈవేళ ఏప్రిల్ చివరాఖరికి చేరుకున్నాము. మరింతగా పెరుగుతూ పోతుంది. గ్రీష్మ దాపానికి నగర వాసులు తలడెల్లిపోతున్నారు. ఎటు చూసినా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం తిరుపతి నగరంలో కనిపిస్తోంది. ఆ మాటకొస్తే మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతటా కూడా ఇదే తరహాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి ప్రజలు ఇళ్ళు వదిలి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. నగరంలోని ప్రధాన కూడళ్ళంతా కూడా జనాలు లేక బోసిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు మనం కనిపిస్తున్న ఇలాంటి కూడళ్లే మొత్తం తిరుపతి అంతా కూడా కనిపిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిజానికి గడిచిన 4-5 రోజులుగా తిరుపతి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 44 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయంటే ఇక ఇక్కడ గ్రీష్మ తాపం ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొత్తం తిరుపతిలోని చాలా కూడళ్ళంతా కూడా ఇదే తరహాలో అత్యంత నిర్మానుష్యంగా ఓ కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తుంది. కోవిడ్ సమయంలో వీధులు ఎలా ఉన్నాయో ఈవేళ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏప్రిల్ నెల చివరాఖరులో ఎలా ఉంది, మరి ఇక మే పరిస్థితి ఏంటి అని నగర వాసులు తలడిల్లిపోతున్నారు. మొత్తం చిత్తూరు జిల్లా అంతటా కూడా ప్రత్యేకించి తిరుపతి కావచ్చు, అట్లాగే పక్కనే ఉన్న చంద్రగిరి, పీలేరు, మదనపల్లి, అట్లాగే దాదాపుగా శ్రీకాళహస్తి, సత్యవేడు అనేక ప్రాంతాల్లో 44 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ మాటకు వస్తే తిరుమల కొండపై కూడా నిజానికి ఇలాంటి సమయంలో ప్రతి ఏటా అక్కడ సుమారుగా 38-39 డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదవుతుంది. కానీ ఈ దఫా తిరుమలలో ఇప్పటికే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎప్పుడు చల్లగా ఉండే శేషాచల కొండలు కూడా బాణుడు దాటికి విలవెల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భక్తులైతే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వేసవి సెలవులు ముంచుకొచ్చేసింది, రద్దీ బాగా పెరగబోతోంది. ఈ నేపథ్యంలో భక్తులు తగు జాగ్రత్తలు తీసుకొని తిరుమలకు రావాల్సి ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి వైద్యులు అనేక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయసు మళ్ళిన వృద్ధులు వీరు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం అయితేనే బయటికి రావాలి. తమకు ఎన్ని పనులున్నా కూడా ఉదయం 10 లోపల ముగించుకోవాలి, లేదా సాయంత్రం 4 తర్వాతే ఇళ్ళు వదిలి బయటికి రావాలంటున్నారు. ఏదైతే ప్రమాదకర సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఆ మధ్య సమయంలో అనవసరంగా ఇళ్ళు వదిలి బయటికి రాకండి. ఏదైనా తప్పనిసరి రావాల్సి ఉంటే ఒక ప్రత్యేక ఉపశమన చర్య మార్గాలు ఎంచుకొని మరి రావాలి. గొడుగు తీసుకురావడం, అట్లాగే నాప్కిన్స్ ధరించడం, టోపీ ధరించడం లాంటి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఇళ్ళు వదిలి బయటికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి మొత్తంగా గ్రీష్మ తాపానికి తిరుపతి నగరం తలడిల్లిపోతోంది. మరి మే నెలలో ఏ స్థాయిలో ఎండలు మండిపోతాయో అన్న భయం నగరవాసులను వెంటాడుతోంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, తిరుపతి.